హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా కాజు మసాలా కర్రీ. చాలా టేస్టీగా నాన్స్తో కానీ చపాతీలోకి కానీ లేదంటే డైరెక్ట్గా కర్రీనే తినాలనిపించేంత బాగుంటుంది ఈ టమాటా కాజు మసాలా కర్రీ. మనం ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా వెజ్ తినాలి అనుకుంటే కంపల్సరీగా 50% వరకు టమాటా కాజు మసాలా కర్రీనే ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో మరి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో టమాటా కాజు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే టమాటా కాజు మసాలా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కొద్దిగా వేడి కాగానే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని యాడ్ చేసాం కదా, సో ఆనియన్స్ని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఇలా కలర్ రాగానే ఇందులోకి 2 కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాం. 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 10-15 కాజును వేసి కలుపుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఓసారి అంతా కలుపుకొని 2 టమాటాల ప్యూరీని వేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే టమాటాలను కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ప్యూరీలా రెడీ చేసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడుగు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. టమాటాలు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకి నేనైతే 50 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని పోసాం కదా, సో ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండాలి. అప్పుడే చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది. ఈ టమాటాలను ఉడికించేటప్పుడు లిడ్ని పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. అప్పుడే టమాటాలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 10-15 కాజుని పేస్ట్లా చేసేసి వేసుకుందాం. కాజు పేస్ట్ని వేసాం కదా, అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటా కాజు మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీని ఇప్పుడు మంచి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చపాతీ చేసుకున్నప్పుడు కానీ నాన్స్ చేసుకున్నప్పుడు కానీ ఇంట్లోనే ఈజీగా ఒక 1/2 అవర్లో ఈ టమాటా కాజు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. మనం స్పెషల్గా రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినడం ఎందుకు, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి ఈసారి మీరు చపాతీ చేసుకున్నప్పుడు ఇలా టమాటా కాజు మసాలా కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.